దేశీయ అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగోకు కేంద్రం షాక్ ఇచ్చింది. శీతాకాలంలో రాకపోకలు సాగించే ఇండిగో విమానాల సంఖ్యపై కోత విధించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే ఎంత పెద్ద సంస్థనైనా ఉపేక్షించేది లేదని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సంక్షోభం కారణంగా వరుసగా 8వ రోజు వందల సంఖ్యలో విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో విమాన సర్వీసుల రద్దు, అంతరాయాల నేపథ్యంలో ఇండిగో ఎయిర్లైన్స్ కు కేంద్రం షాక్ ఇచ్చింది. శీతాకాలం షెడ్యూల్లో భాగంగా రాకపోకలు సాగించే ఇండిగో విమాన సర్వీసుల సంఖ్యలో 5% కోత పడింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ చివరి వారంలో మొదలైన శీతాకాలం షెడ్యూల్ వచ్చే ఏడాది మార్చి చివరి వారంలో ముగుస్తుంది. ప్రస్తుతం ఇండిగో ఎయిర్లైన్స్ రోజుకు 2200 విమాన సర్వీసులను నడుపుతోంది. తాజాగా డీజీసీఏ తీసుకున్న నిర్ణయం కారణంగా ఒక రోజులో 110 విమాన సర్వీసులు తగ్గనున్నాయి. ముఖ్యంగా రద్దీ, డిమాండ్ ఎక్కువ ఉన్న మార్గాల్లో సర్వీసులను తగ్గిస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. సవరించిన షెడ్యూల్ వివరాలను బుధవారం సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని ఇండిగో ఎయిర్లైన్స్ ను ఆదేశించింది. తగ్గించిన సర్వీసులను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించనున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే ఎంత పెద్ద సంస్థనైనా ఉపేక్షించేది లేదని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు లోక్సభలో చెప్పారు. భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. Revised flight duty time limitations scientifically designed to prevent pilot fatigue are being implemented. These reforms are essentially for passenger safety. DGCA adopted a phased-wise implementation plan in consultation with all the stakeholders. Indigo had clearly assured full compliance with these norms and also confirmed its preparedness to undertake its winter schedule. Despite these assurances, prima facie, it was observed that internal rostering disruptions led to large-scale cancellations, causing inconvenience to thousands of passengers. The ministry advised the regulator to act immediately. Inquiry orders and show cause notice to CEO and COO of Indigo were issued. Also, Indigo has been directed to restructure its operations, add reserve crew capacity, improve passenger handling, and restore normal schedules without any delay. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో వరుసగా 8వ రోజు వందల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. ఇవాళ 6 మెట్రో ఎయిర్పోర్టులో 422 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఢిల్లీలో 152, బెంగళూరు 121, హైదరాబాద్ 58, చెన్నై 50కి పైగా, ముంబైలో 41 విమాన సర్వీసులు నిలిచిపోయాయి.